వెల్కమ్ టు మై ఛానల్. దీనికి ముందు వీడియోలో హెయిర్ ఎలా డ్రా చేయాలో చూసాం కదా! ఈరోజు నేను శివుడి ఫేస్, నెక్ ఎలా డ్రా చేయాలనేది చాలా క్లియర్‌గా చూపించాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే బ్లాక్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేసేటప్పుడు ఆల్ అని ఓకే చేయండి. ఆల్ అని ఓకే చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజైతే ఇలా ఫేస్, నెక్ వరకు డ్రా చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డ్రాయింగ్ చేయడం మొదలు పెడదాం. నేను గ్రాఫైట్ పౌడర్ తీసుకొని బ్రష్ ఉపయోగించి ఫేస్ పైన ఒక లేయర్ లాగా డ్రా చేస్తున్నాను. బ్రష్ తోటి చాలా స్మూత్‌గా బ్లెండ్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక లేయర్ అంతా కూడా గ్రాఫైట్ పౌడర్‌తో వేసిన తర్వాత హ్మ్. ఎక్కడ డార్క్ షేడ్ ఉందో అక్కడ మరలా రెండోసారి గ్రాఫైట్ పౌడర్ తీసుకొని మళ్ళీ డ్రా చేయాలి. అలా చేయడం వల్ల మనకి డార్క్‌గా కనిపిస్తుంది. చూసారు కదా! ఇప్పుడు 2 వైపులకి మీకు తేడా తెలుస్తుంది కదా! ఇటువైపు 2 సార్లు వేసాను కాబట్టి చందమామ ఉంది అటువైపు నేను చెప్పేది. అటువైపు డార్క్‌గా కనిపిస్తుంది కదా! తర్వాత నేను పేపర్ స్టంప్ తోటి నీట్‌గా బ్లెండ్ చేశాను. అలాగే ఇప్పుడు హెచ్‌బీ పెన్సిల్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇంకా డార్క్ షేడ్ అనేది కనిపిస్తుంది. పెన్సిల్‌తో డ్రా చేసిన తర్వాత మళ్ళీ పేపర్ స్టంప్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. చార్కోల్ పెన్సిల్ తోటి ఐబ్రోస్ ఉన్నాయి కదా! అవి డ్రా చేస్తున్నాను. అలాగే పక్కన ఉన్న హెయిర్ కూడా ఈ చార్కోల్ పెన్సిల్ తోటే డ్రా చేస్తున్నాను. అదేవిధంగా 2 వైపులా ఐబ్రోస్, ఐస్ కూడా ఈ చార్కోల్ పెన్సిల్ తోటి డ్రా చేయాలి. ఇప్పుడు హెచ్‌బీ పెన్సిల్ తీసుకుని కంటికి, కనుబొమ్మకి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది కదా! అక్కడ డ్రా చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒకవైపు బాగా డార్క్, ఒకవైపు లైట్ షేడ్ ఉంది. నేను పెన్సిల్‌తో డ్రా చేసిన తర్వాత బ్రష్‌తో బ్లెండ్ చేశాను. అలానే పేపర్ స్టంప్‌తో కూడా బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు 10B పెన్సిల్ తోటి ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. ఒకవైపు బాగా డార్క్‌గా ఉంది. తర్వాత ఇంకొక వైపు లైటింగ్ పడుతున్నట్టుగా లైట్ షేడ్ ఉంది. అలాగే ఇప్పుడు చార్కోల్ పెన్సిల్ తోటి కన్ను ఉంది కదా! నుదిటి పైన అది డ్రా చేస్తున్నాను. అలాగే ఈశ్వరుడి బొట్టు ఉంది కదా! అదంతా కూడా చార్కోల్ పెన్సిల్ అలానే 10B పెన్సిల్ 2 ఉపయోగించాను. ఇప్పుడు 2H పెన్సిల్ తీసుకుని కంటికి, ముక్కుకి మధ్యలో కొంతవరకు డార్క్ చేయాలి. పెన్సిల్‌తో చేసిన తర్వాత పేపర్ స్టంప్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. ఫేస్ చివరి వరకు డార్క్ చేయకూడదు. కొద్దిగా మాత్రమే పెన్సిల్ షేడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రష్ ఉపయోగించి పెన్సిల్ పౌడర్‌తో ఫస్ట్ ఒక లేయర్ లాగా వేస్తున్నాను. తర్వాత హెచ్‌బీ పెన్సిల్ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి దానిపైన డ్రా చేస్తున్నాను. అయితే నోస్‌కి చివరి వరకు కూడా నేను షేడింగ్ అనేది ఇవ్వడం లేదు చూడండి. అలాగే ఇప్పుడు ముక్కుకి, కంటికి మధ్యలో చాలా వరకు డార్క్ షేడ్ ఉంది. నేను అదే హెచ్‌బీ పెన్సిల్‌ని ఎక్కువ నొక్కి పెట్టి డ్రా చేశాను. డార్క్‌గా వచ్చింది. అలాగే ఇప్పుడు కింద నోస్ దగ్గర కూడా అదే హెచ్‌బీ పెన్సిల్‌తో చేస్తున్నాను. తక్కువ ప్రెషర్ పెట్టి డ్రా చేస్తున్నాను. అలాగే నోరుకి, ముక్కుకి మధ్యలో
ఉన్న గ్యాప్ ఉంది కదా, అక్కడ ఈ నోస్ షాడో అనేది పడుతుంది. అది డ్రా చేస్తున్నాను. ఆ షాడో అనేది 6B డ్రా చేశాను. ఇప్పుడు మళ్ళీ హెచ్బి పెన్సిల్ తీసుకున్నాను. హెచ్బి తోటి షాడో పడుతున్నట్టుగా ఎక్కడి వరకు ఉందో, నేను తీసుకున్న పిక్లో ఎలా ఉందో అది చూసుకుని జాగ్రత్తగా డ్రా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు 10B పెన్సిల్ తోటి అక్కడ కొంచెం డార్క్ షేడ్ ఉంది కదా, అక్కడ డ్రా చేస్తున్నాను. మళ్ళీ కంటి పైన కూడా ఈ హెచ్బి పెన్సిల్ తీసుకుని డ్రా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ కన్ను కూడా ఒకవైపు డార్క్ షేడ్ ఉంది, ఇంకొక వైపు అలా వైట్ అనేది, పేపర్ వైట్ అనేది వదిలేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 10B పెన్సిల్ తోటి ఆ పైన ఉన్న డార్క్ షేడ్ ఉంది కదా, దాన్ని కొంచెం డార్క్ చేస్తున్నాను. ఒకసారి పేపర్ స్టంప్తో మొత్తం అంతా కూడా స్మూత్గా కనిపించడం కోసం బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు 10Bతో మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను. అంటే ఈ లైట్ షేడు, డార్క్ షేడు రెండు మిక్స్ అవ్వాలి కదా, దానికోసమని ఒకసారి డ్రా చేసి మళ్ళీ పేపర్ స్టంప్ తోటి బ్లెండ్ చేశాను. చూసారు కదా, నేను తీసుకున్న పిక్ ఎలా ఉందంటే లైటింగ్ పడుతుంది, దానివల్ల షాడోస్ అనేవి పడుతున్నాయి. బాగా డార్క్ మళ్ళీ లైట్ అలా ఉంది. ఇప్పుడు కంటి పైన ఇంకొకసారి 10B తోటి డార్క్ చేస్తున్నాను. 10B కంటి పైన ఉపయోగిస్తున్నాను కదా, మరీ ఎక్కువ నొక్కి పెట్టి కాదు, కొంచెం తేలిగ్గా డ్రా చేయాలి. ఇప్పుడు మళ్ళీ 10B తీసుకుని కంటికి ఈ చివర డార్క్గా ఉన్నాయి కదా, 10Bతో వేయచ్చు, లేదా చార్కోల్ పెన్సిల్తో అయినా వేయచ్చు. ఇప్పుడు పెన్సిల్ పౌడర్తో ఒకసారి డ్రా చేసేసిన తర్వాత హెచ్బి పెన్సిల్ తోటి చెవి దగ్గర నుంచి నోస్ వరకు ఉన్న మధ్యలో ఉంది కదా, అక్కడ అదంతా కూడా డ్రా చేయాలి. చెవికి దగ్గరగా ఉన్న ప్లేస్ ఏమో డార్క్గా ఉంది బాగా, తర్వాత ఇటువైపుకి వచ్చే కొద్దీ చాలా లైట్ షేడ్ అనేది ఉండాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా డ్రా చేసిన తర్వాత పేపర్ స్టంప్ తోటి నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ చివరికి వచ్చేటప్పటికి లైట్గానే ఉండేలాగా చేశాను. ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తోటి లిప్స్ అనేవి డ్రా చేస్తున్నాను. లిప్స్ కూడా ఐస్లానే ఒకవైపు బాగా లైట్ షేడ్ ఉంది, ఇంకొక వైపు బాగా డార్క్ షేడ్ ఉంది. హెచ్బి పెన్సిల్ తోటి ఫస్ట్ ఒకవైపు రెండోసారి డ్రా చేస్తున్నాను. ఫస్ట్ లైట్గా ఒక లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి డ్రా చేశాను. ఇప్పుడు 10B తీసుకుని డ్రా చేశాను, తర్వాత మళ్ళీ హెచ్బి తీసుకున్నాను. పైన ఉన్న లిప్ మాత్రం హెచ్బి తోటి కొంచెం డార్క్గా వచ్చేలాగే డ్రా చేశాను. కింద ఉన్న లిప్ మాత్రం ఒకవైపు బాగా లైట్, ఒకవైపు బాగా డార్క్ ఉంది. తర్వాత ఒకసారి పేపర్ స్టంప్తో నీట్గా బ్లెండ్ చేయాలి.
ఇప్పుడు 10B తోటి ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. అది ఒకవైపే చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఈ చివర కొంచెం రౌండ్గా ఉన్నట్టుగా డ్రా చేశాను కదా, అలా ఎందుకంటే లిప్స్ కొంచెం అలా ఇలా చివర ఇలా రౌండ్ షేడ్లో ఉన్నట్టుగా పెడితే మనకి స్మైల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్కి ఇప్పటికి తేడా తెలుస్తుంది కదా మీకు, స్మైల్ చేస్తున్నట్టుగా ఉంది కదా. అలాగే ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తీసుకుని ఫస్ట్ ఒకసారి డ్రా చేసేసాం కదా, దానిపైన మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కొంచెం డార్క్గా ఉంది. అలాగే ఈ లిప్స్కి కింద కూడా కొంచెం షాడో పడుతున్నట్టుగా డార్క్ షేడ్ ఉంటే ఉంది. ఫస్ట్ 10Bతో చేశాను, తర్వాత హెచ్బితో చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నెక్ అనేది డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఇది కూడా ఫస్ట్ ఫేస్ కింద పార్ట్ బాగా డార్క్గా ఉంది, దానికోసం నేను చార్కోల్ పెన్సిల్ 10B పెన్సిల్ రెండు ఉపయోగించాను. ఇది చార్కోల్ పెన్సిల్. తర్వాత కొంచెం కిందికి వచ్చిన తర్వాత 10Bతో చేశాను. అలాగే ఇప్పుడు 10B తర్వాత హెచ్బితో కూడా చేశాను, అంటే కిందికి వచ్చే కొద్దీ షేడ్ అనేది లైట్ అవ్వాలి. ఇప్పుడు హెచ్బితో చేస్తున్నాను. మళ్ళీ 10B తీసుకుని మళ్ళీ ఇంకొకసారి డార్క్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు లైట్ షేడ్ డార్క్ షేడ్ రెండు మిక్స్ అవ్వాలి కదా, దానికోసం మళ్ళీ 10Bతోనే చేశాను. 10B తర్వాత మళ్ళీ హెచ్బితో చేశాను. ఇప్పుడు పేపర్ స్టంప్ తోటి మొత్తం అంతా కూడా నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, షాడో పడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొంచెం వైట్ షేడ్ అనేది కనిపిస్తుంది అక్కడ, దానికోసం నేను ఎరేజర్ తోటి చెరుపుతున్నాను. హెచ్బి తోటి డ్రా చేస్తున్నాను. ఈ విధంగా నెక్ అనేది కంప్లీట్ అయింది. అయితే ఈరోజు వీడియోలో ఇక్కడ వరకు డ్రా చేయడం అయితే అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పార్ట్ అనేది కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో పెట్టండి. అలాగే ఇప్పుడు ఇటువైపు ఇంకొక ఇయర్ రింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, దానికోసం హెచ్బి తీసుకుని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.